పరిపూర్ణ తత్వం అంటే ఏమిటి వివరించండి ఓ భక్తుడు అడిగాడు. ఇంకో భక్తుడు ఏమంటున్నాడు, దేహతత్వం అంటే ఏంటి, దేహతత్వాన్ని ఎలా గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలి వీరు అడిగారు. అంటే ఎంతమంది ప్రశ్న వేసినా ఒకరైనా లక్షల మంది అయినా అందరికీ రెండు అవసరమే. ఏ రెండు? పరిపూర్ణ తత్వం అంటే ఏంటి, పరిపూర్ణం ఇక్కడ అంటే సూది మన సొంత లేకుండా సత్య పదార్థం ఉంది. సత్తు అంటే సత్ అంటే ఉనికి, ఉనికి అంటే ఆత్మ, ఆత్మతత్వం పరిపూర్ణంగా ఉన్నది. అవగాహన కలగాలంటే నీకే తత్వం తెలియాలి. ముందు నేను దేహతత్వంగా ఉన్నాను, నేనే దేహమును, నా దేహాన్ని నేను అనుభవిస్తున్నాను అని ప్రతివారు, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి సహజంగా అనుభవంలో ఉన్న దేహాన్ని నా దేహము, నేను దేహంగా ఉన్నాను అని అనుకుంటా, భావించుట, తెలుసుకుంట, గమనించుట, గుర్తించుట సహజమే. అంటే సహజంగా అనుభవంలో ఉన్నదాన్ని లాగానే యథాతథ గ్రహించి తెలుసుకోవటమే దేవతత్వం. అదే పరిపూర్ణ తత్వం. దేవతత్వమే ఆత్మతత్వం, దేవతత్వమే బ్రహ్మతత్వం, దేవతత్వమే దైవతత్వం, దేవతత్వమే ప్రకృతితత్వం, దేవతత్వమే పరమాత్మతత్వం, దేవతత్వమే జీవతత్వం అని మాత్రమే నిర్గుణ చైతన్య స్వయం అవగాహనతో శాంత మౌనంగా సహజంగా సత్యశాంత పరిపూర్ణ మౌన స్వరూపంగా అందరం ఉన్నాము. సహజంగానే కొత్తగా అవగాహన అవటం అంటూ లేదు. ప్రతివారు గమనించినవి, గమనించబడినవి, గుర్తించబడినవి, తెలుసుకున్నవి అన్నీ కూడా శబ్దంతో, నామంతో, రూపంతో, సగుణంగా, నిర్గుణంగా అన్నీ మనకి తెలుస్తాయి. ప్రతివాడు అంటాడు నేను దేహాన్ని. ఈ సృష్టి, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అందరికీ తెలుసుగా. దీనికి ఎవరైనా కృషి చేస్తారా, ఏమైనా ప్రయత్నం చేస్తారా? కళ్ళు తెరగానే సూర్యుడు సాక్షాత్కారం. సూర్యుని చూడటానికి ప్రపంచం అంతా చూస్తారా, వ్యక్తిగతమా? అందరూ చూస్తారు. అంటే సూర్యుడు ఉన్నాడు అన్న అనుభవం అందరికీ ఉంది. తపస్సు చేయాలా దీనికి? అక్కర్లేదుగా. ఏమైనా కృషి చేయాలా? అక్కడ కళ్ళు తెరగానే సూర్యుడు. నిద్రపోయిన వాడు కూడా వీధిలో ఉంటే చురుకు ముందర అమ్మ సూర్యుడు వచ్చాడు వస్తాడు. అంటే సూర్యుడు కానీ, పంచభూతాలు కానీ, ఈ ప్రకృతి కానీ, ఈ అడవి, గుట్టలు, సముద్రాలు, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, పృథ్వీతత్వంతో ఉన్న ఈ ప్రకృతి అంతా కూడా అందరికీ తెలుసు. ప్రతి వారికి గాలి ఉంది, మీకు అనుభవంలో ఉందేగా, కొత్తగా తెలియదుగా. అలాగే జలం ఉంది, అగ్ని ఉంది, మరి నీరు ఉంది, మళ్ళీ భూమి ఉంది. అంటే భూమిలో పుట్టి పెరిగేవన్నీ భూమిలో కలిసి వస్తాయి. అయితే నువ్వు ఎక్కడ పుట్టావు? ముందు నేను ఉన్నాను వాడు ఎక్కడ పుట్టాడు? దేహంతో భూమిలో. అంటే భూమాత, అదే భూమి కన్న తల్లి మనకి. మాతృదేవో భవ, భూమి కూడా అంటారు ధాత్రి. అంటే భూమిలో పుట్టి, భూమిలో పెరిగి, భూమిలో మనం బూడిదైపోతాం. అంటే ప్రతివాడు కూడా బతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు బూడిదగానే ఉన్నాడు. అదేంటి స్వామీజీ, బతుకున్నప్పుడు ఆకారం ఉంది కదా అంటే ఉంది. అనేక అణువుల యొక్క కలిక చేత, అనేక మట్టి అణువుల యొక్క కలిక చేత లోపల బయట గుండెకాయ, ఊపిరితిత్తులు, వెన్నుపూస, సచక్రాలు, శిరస్సు, పాదం ఈ మొత్తం కూడా అణువులతో ఉంది. అణువులు అంటే ఏంటి? అని గాలి వేస్తే శబ్దం వస్తుంది, తేలిపి వస్తుంది, గాలేగా. శ్వాస గాలే కదా, ప్రాణం గాలి కదా. అంటే గాలి లేకుండా ఏదీ లేదు. ఫస్ట్ ఏం పుట్టింది? గాలి. ఆ గాలి వాయుతత్వం. వాయు కణాలంటే మన కంటికి కనబడవు, అనుభూతితో చూసుకోవాలి. టెక్నాలజీ కొంచెం కనబడుతుంది. అంటే పదార్థంగా, అణువులుగా, పరమాణువులుగా, ధూళుగా అనేక పేర్లు దానికి. ఆ యొక్క ధూళంతా కలిసి, మట్టి అంతా కలిసి అణువులు మెట్టలాగా మట్టి దిగులై కొండ వస్తుంది. మట్టి లేని కొండ చూస్తారా? నీరు లేని బుడగలు ఉంటాయా? నీళ్ళు లేని కెట్టడాలు ఉంటాయా? లేదా? అలాగే మట్టి అణువులు, విత్తనం యొక్క అణువులు లేకుండా విత్తనం ఉందా? ఆ అణువులు లేకుండా చెట్టు ఉందా? అణువులు చెట్టు ఆకారంగా లేదే. మరి విత్తనం చెట్టు ఆకారంగా ఉందా? ఫోటో తీస్తే లేదు. విత్తనాన్ని కోస్తే చెట్టు కనబడుతుందా?
కనబడుతుంది. అంటే విత్తనంగా ఉంటేనే దాని లోపల వృక్షము ఎంత పెద్దదైనా చిన్నదైనా విత్తనాన్ని చూసి ఈ చెట్టు బలాందాన్ని గుర్తించవచ్చు.